హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు చూస్తాను. ఇదిగో మీరు నన్ను ఎంకరేజ్ చేయడం మానేస్తున్నారు. మరి కూతంత నా వైపు కూడా చూడాలి కదటండి. రావు గారిని కూతంత ఎంకరేజ్ చేయాలి కదటండి. ఈ వీడియోకి లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోవాలి కదటండి. మీరు ఆ పనిలో ఉండండి. ఈ రోజు రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓ టైంకి రానోడని టైం సెన్స్ లేనోడా అంటారు. చెప్పిన టైం కంటే ముందే వచ్చేవాడిని పనికి మాలోడా అంటారు. కానీ ఇప్పుడు సమయం సందర్భం లేకుండా రోజు మీడియా ముందుకు వచ్చే వాళ్ళని కూడా జర్నలిస్టులు పెట్టిన ముద్దు పేరు అదే. పని లేని పసలేని పండుటాకు కూడా కలరింగ్ షర్టులతో తెల్లని గడ్డంతో రోజు మీడియా ముందుకు వస్తుంది. ఈ పాటికి నేను ఎవరిని అంటున్నానో మీకు అర్థమైపోయే ఉంటుంది. ఆయనే మన గంట అరగంట రాంబాబు. ఇదిగో అంబటి వచ్చావుగా, మార్కు రంకెలేసేయి. మేమే పద్యానికి మేమే కారణం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అప్పుడు ఇచ్చినటువంటి హామీలు అవన్నీ మర్చిపోయారు. సూపర్ 6 అమలు చేయకపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణమా? విద్యుత్ ఛార్జీలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణమా? ఏమిటి నాకు అర్థం కాలే. 15,000 ఇవ్వడానికి ఇవ్వకపోకుండా ఉండడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణమా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో విధ్వంసం చేశాడు, మేము ఇప్పుడు బాగు చేస్తున్నాం. ఏంది బాగు చేసేది? నువ్వు విధ్వంసం ఏం చేశారు? ఉద్యోగాలు పీకేసి ప్రతిదీ కూడా ఎన్నాళ్ళు చెప్పుకుంటారు. యు మే ఫీల్ నాట్ షై. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీకేమో సిగ్గుగా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఇవాళ ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇవాళ మీరు ఏం చెప్పారు? మీరు సంపద సృష్టిస్తాం. సంపద సృష్టించడం అంటే రాత్రికి రాత్రి కన్నాలేసి డబ్బులు మూటలు వెనకేసుకోవడం కాదంబటి. దానికి ఓ పద్ధతి ఉంటుంది, ఓ టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆయన తమలపాకుకి తరాకుకి తేడా తెలియని ముసలి పోవురాని నీకేం తెలుస్తుంది సంపద సృష్టించడం అంటే? అది ఏమైనా మసాజ్ అనుకున్నావా? డైలీ 4-5 సార్లు చేయించుకోవడానికి మీరు 5 ఏళ్ళు అరాచక పాలన చేసి దోపిడీ చేసి అప్పులు చేస్తే 6 నెలల్లో అంతా బాగైపోతుందా? రాష్ట్రాన్ని నాశనం చేసేసి ఇప్పుడు నంగనాచి తుంగబుర్ర కబుర్లు చెబుతా ఉన్నావా? సుకన్యవదన. అది సరే, 5 ఏళ్ల పాటు మీ జగన్ ఏం చేశాడు చెప్పు. నిజం చెప్పకపోతే నీ తల 1000 ఒక్కలైపోతుంది. అంటే ఏం చెబుతావో అది చెప్పు. మొత్తం గుండు కొరిగావు, రైతుల గుండంతా కొరిగావు. బంగారం ఇంటికి రాలా, టాకులమ్మ ఏలంపాడు పెట్టుకోవాల్సి వచ్చింది. దుర్మార్గంగా రైతులు నష్టపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చేస్తున్నాం. ఈ విధంగా పరిపాలన చేసినటువంటి కోసంత ఆలస్యమైన బేషుకైన మాట చెప్పవయ్యా అంబోతు. ఏంది జగన్ రెడ్డి నున్నగా గుండు కొరిగాడా ఈ మధ్య? ఏంటి మీ వైసీపీ వాళ్ళంతా గుండు మీద మోజు పెంచేసుకున్నట్లున్నారు. ఆ సిదిరి అప్పలరాజు గారు అంతే స్టైల్ కోసం గుండు చేయించుకుంటా అంటా ఉన్నాడు. ఇప్పుడు నువ్వేమో ఇట్ట జగన్ గుండు సున్నాగా గుండు కొరికేసాడు అంటున్నావు. ఒక్క వాగ్దానమైనా నెరవేర్చాడండి? మేము ఒక్క వాగ్దానాన్ని వదిలిపెట్టామండి? కొన్ని వాగ్దానాలు చేయలేకపోవచ్చు, 1-6 మాత్రమే చెప్తున్నా. పూర్తి మద్యపాన నిషేధాన్ని మేము చేయకోకుండా నియంత్రించాం, అంతవరకే. కడమన్నీ చేసాం. ఒక సిపిఎస్ ఒకటి కూడా కొంత చేయలేకపోయాం. దిస్ ఆర్ ఫ్యాక్ట్స్. కడమన్నీ చేసాం కదా, మేనిఫెస్టోలో పెట్టి అన్నీ చేసాం. రాత్రి కొట్టింది దిగలేదా? లేదంటే ఉదయాన్నే ఫుల్గా ఓ పుల్ బాటిల్ వేసి వచ్చేవా అంబోతూ? మేము ఒక్క వాగ్దానానైనా నెరవేర్చకుండా ఉన్నామా అండి అంటావు. సంపూర్ణ మద్య నిషేధం చేయలేకపోయాం అంటున్నావు. సిపిఎస్ రద్దు చేయలేకపోయామని ఒప్పుకుంటా ఉన్నావు. మరి ఇది మోసం కాదా? అయినా అన్ని చేస్తే జనం ఎందుకు అన్ని ఓడదీసి రోడ్డు మీద కూకోబెట్టారు? కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. చేసామంటే చేసాం అనాలి, చేయలేదంటే చేయలేకపోయామని చెప్పుకుని ఆడాలి. అన్నీ చేసామంటూనే ఏమీ చేయలేదని నీ నోటితోనే నువ్వే చెబుతున్నావు. ఏంటి తాగుబోతు మాటలా? మేము ఒక అపోజిషన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పార్టీగా కేవలం 11 సీట్లు మాకు రావచ్చు, కానీ 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకపోయినా
ఆందోళన చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల గొంతుకై మేము నినదిస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సెల్ఫ్ గోల్స్ లో వైసీపీని మించిన వాళ్ళు లేరంటే అమ్మోయ అమ్మటే అబ్బాబ్బాబ్బా 11 సీట్లు వచ్చాయని ఎంత సామగా చెప్తా ఉన్నావు, ఓడిపోయామని ఎంత బాగా ఒప్పేసుకుంటా ఉన్నావు. జగన్ రెడ్డి ఆయన పుండు మీద కారం ఎవరో బయట వాళ్ళు చల్లక్కర్లేదు, మీరందరూ కలిసి మీ బాజుకు గొడ్డు కారం పోతా ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ గురించి ఏం చెప్తావు? విచారణ చేసుకుంటున్నారు కదా, ఊరిని ఆరోపణ చేయటం ఎందుకు? ఆ జీవి రెడ్డి గారు, లేకపోతే పుల్లారెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు, ఆ చౌదరి గారు, ఈ చౌదరి గారు ఆరోపణ చేయడం ప్రభుత్వం మీ చేతిలో ఉంది. కేసులు కూడా పెడుతున్నారు కదా మా మీద, లోపల కూడా వేయడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఆల్రెడీ కొంతమంది లోపల కూడా వేశారు కదా. కక్ష సాధింపు చర్యలు, మమ్మల్ని ఏదో తొక్కేద్దామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరి మీద తప్పుడు ఫాల్స్ కేసులు పెడుతున్నారు. ఒకే ఒక ఉదాహరణ చెప్తా, ఏమో నేను తిరిగి పెడతానండి. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఎన్నిళ్ళండి లోపల ఉండేది? చట్ట ప్రకారం చెప్పండి. ఆయన పేరు ఇంటూరి కిరణ్, 2 నెలలు అయినప్పటికీ ఆఫ్టర్ ఆల్ ఏంటి ఆయన పెట్టింది ఒక పోస్ట్. ఎంతమంది పెట్టలేదు తెలుగుదేశం వాళ్ళు? ఒకరిని పట్టుకున్నారా? అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజల్ని రక్షించవలసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భక్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ బాసే పావులంటాడు, ఆయనే భక్షిస్తాడు మిమ్మల్ని. రామ్ గోపాల్ వర్మ కేసు గురించి చెప్పమంటే సోషల్ మీడియా కేసులు అంటావు ఏందమ్మటే నోటుకొచ్చినట్లు వాగితే వదలాలని ఏమైనా రూల్ ఉందా? రాజ్యాంగంలో నోరు తెప్పలు వీపుకు తెస్తుంది అని తెలీదా? ఓహో, మీ బోరుగడ్డని మూసి చాలా రోజులైంది, ఏటా మాట్లాడుతూ ఉన్నావా? అర్థమైంది. నిన్ను, రోజాని, పేరుని, నీ కొడాలిని, వంశీని, మీ బ్లూ బ్యాచ్ అంతటిని జైల్లో వేసి ఓ రౌండ్ వేయడం ఖాయం. జస్ట్ వెయిట్ అండ్ సీ. అది సరే, మళ్ళీ వైసీపీ ఏపీలో గెలిచి ఛాన్స్ ఉందంటావా? అది సాధ్యం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇది కదా నీ నోట నేను వినాలనుకున్న మాట, చెవుల్లో అమృతం పోసినట్లుంది అంబటి. ఇక మీ బాసుకు కూడా ఈ విషయం చెప్పి దుకాణాన్ని బంద్ చేసి జెండా పీకేమని రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. ఇక సాలే అంబటి, ఎల్లిరా. నీ ముఖం చూస్తుంటే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయేమో అనిపిస్తా ఉంది. ఈసారి తెల్లగడ్డం తెల్లసొక్క గుండెల మీద జగన్ రెడ్డి బొమ్మ మర్చిపోకుండా పెట్టుకునిరా. సరేనా? పోయిరా, పోవాయా.